తిరుమలలో అకామిడేషన్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేసి ఇబ్బంది పడుతున్నారా? మీరు రూమ్ కోసం లైన్లో నిలబడే లోపల మీ ఫ్యామిలీ మెంబర్స్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? ఆడవారు, చిన్నపిల్లలు, ఓల్డేజ్ పర్సన్స్ ఫ్రెష్ అవ్వకుండా అలసిపోయి నిలబడుతున్నారా? ఇలాంటి సమస్య మీకుంటే ఈ వీడియో మీకోసం. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, తిరుమలలో చాలామంది భక్తులు రూమ్ కోసం క్యూ లైన్లో గంటల తరబడి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. రూమ్ అలాట్మెంట్ లేట్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గంటల తరబడి అయితే ఇబ్బంది పడుతుంటారు. ఆడవారికి, కిడ్స్కి వాష్రూమ్స్, ఫ్రెష్ అప్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓల్డేజ్ పర్సన్స్ అయితే ఇంకా అసలు టైర్డ్ అయిపోతారు. దర్శనం కన్నా ముందు ఈ స్ట్రెస్ అనేది మనకి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ఈ సమస్యకే ఒక మంచి పరిష్కారం, అది వెంకటాద్రి నిలయం కాటేజీ. ఫ్రెండ్స్, మీరు అకామిడేషన్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిఆర్ఓ ఆఫీసు బ్యాక్ సైడ్ జస్ట్ 50 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో టీటీడీ వారి వెంకటాద్రి నిలయం కాటేజీ ఉంది. ఈ కాటేజీ టీటీడీ వారు నూతనంగా నిర్మించారు. ఆధునిక సదుపాయాలతో నూతనంగా నిర్మించిన ఈ బిల్డింగ్ టోటల్ 4 ఫ్లోర్స్ అయితే కలిగి ఉంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్ మెయింటెనెన్స్తో ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి, ఎంతమంది అయితే ఈ కాటేజీకి అయితే వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కానీ ఇంకా చాలా లాకర్స్ అయితే ఉంటాయి. చాలా పెద్దది ఈ కాటేజీ. ఈ కాటేజీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి అసలు చాలా దగ్గరండి. కరెక్ట్గా మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసే ఆ ఆఫీస్కి బ్యాక్ సైడ్, ఇప్పుడు మీకు ఎదురుగా పడుతున్న ఆ స్టెప్స్, అందరూ వెళ్తున్నారు కదా, ఆ స్టెప్స్ నుంచి ఆ సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ వెంకటాద్రి నిలయం కాటేజీకి అయితే రావాలి. అసలుకి చాలా ఫ్రీ ఆఫ్ లాకర్స్ అండి, చాలా అయితే ఉంటాయి. చూడండి, వెంకటాద్రి నిలయం మనకి ఇక్కడ స్టార్టింగ్ బోర్డ్స్ అయితే అవపడుతాయి. ఏ ఫ్లోర్లో ఏముందనేది చాలా ఈజీగా మనం అయితే చూసుకొని వెళ్ళొచ్చు. మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎదురుగానే మనకు ఒక మినీ హాస్పిటల్ అనేది అవపడుతుంది. మనం ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ముందుగా ప్రథమ చికిత్స నిమిత్తం మనం ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బోర్డు కూడా అవపడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో భోజనశాల, 1వ ఫ్లోర్లో వచ్చేసి కళ్యాణ కట్ట, అలాగే లాకర్స్ అనేది ఉంటాయి. సెకండ్ దాంట్లో కూడా అంతా లాకర్సే ఉన్నాయి. అలాగే 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్లో కూడా మొత్తం లాకర్స్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మటుకి మీకు చూడండి, ఇక్కడ భోజనశాలలో చాలా మంది భోజనం అయితే చేస్తున్నారు. మనకి వెంగమాంబలో ఏ విధంగా అయితే మనకి ఈ భోజనశాల అయితే ఉంటుందో అలాగే అక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అలాగే ఇక్కడ మనకి ఐసీయూ, అలాగే క్యాజువాలిటీ, ఒక మినీ హాస్పిటల్ లాంటిది ఇక్కడ మనకైతే ప్రథమ చికిత్స నిమిత్తం మనకి ఈ హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా మీకు లిఫ్ట్ సౌకర్యం అయితే చాలా అయితే ఉన్నాయండి. ఈ మొత్తం 4 ఫ్లోర్కి వెళ్ళడానికి దాదాపు ఒక 10 లిఫ్ట్లు దాకా అయితే ఉన్నాయి. చూడండి, మీరు లిఫ్ట్లు ఇటు సైడ్ 2, అటు సైడ్ 2, అట్లాగే మీకు 2 రోడ్ ఫేసింగ్ అని చెప్పాను కాబట్టి ఆ రోడ్డు ఫేస్కి కూడా మనకి అక్కడ లిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ భోజనానికి కూడా వెళ్తున్నారు కొంతమంది, లైన్స్లో అయితే నుంచున్నారు, మీరు చూడొచ్చు ఒకసారి. ప్లస్ ఈ కళ్యాణ కట్ట కూడా ఉంది. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి అయితే వచ్చాము. 2nd ఫ్లోర్లో మనకి 2 సైడ్స్, ఇటు సైడ్ కళ్యాణ కట్ట ఉంటుంది, మళ్ళీ యువతల సైడ్ కూడా మనకి ఇంకొక కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. మీ వాళ్ళు ఎవరైతే అకామిడేషన్ కోసం ఆ లైన్లో అయితే నుంచున్నారో వాళ్ళు వచ్చే లోపల మీరు ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అలాగే మీరు తలనీలాలు అన్నీ ఇక్కడే తీపిచ్చేసుకొని ఏమైనా భోజనం కూడా ఇక్కడే చేసుకొని మీరు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అంటే దర్శనానికి ఆలస్యం లేకుండా ఉంటుంది. ఒకవేళ మీకు అకామిడేషన్ చిక్కకపోయినా కానీ మీరు ఇక్కడే అడ్జస్ట్ అయ్యి ఈ లాకర్లోనే ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు, మొత్తం లాకర్స్కి సంబంధించిన కౌంటర్స్ చాలా ఫ్రీగా ఉంది. అసలు ఈ టైంలో కూడా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో కూడా ఇక్కడ ఫ్రీగానే ఉంది. మీరు మీ యొక్క ఆధార్ ఇక్కడ చూపించి మీరు ఒక లాకర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఒక 4-5 కౌంటర్స్ దాకా ఉన్నాయి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓన్లీ ఆధార్ చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. మీకు పై ఫ్లోర్ మొత్తం పైన లాకర్స్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ మొత్తం లాకర్స్. ఈ 2nd ఫ్లోర్లో కూడా లాకర్స్ ఉన్నాయి, ప్లస్ కళ్యాణ కట్ట కూడా ఉన్నాయి. అసలు చాలా ఫ్రీగా ఈ పిల్లలు కానీ, ఉమెన్స్ కానీ, అలాగే పెద్దవాళ్ళు వీళ్ళందరూ అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర
గంటల గంటల తరబడి నుంచునే దానికన్నా ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది కొత్తగా నిర్మించారు ఈ యొక్క కాటేజీ. లాకర్స్ అయితే ప్రతి హాల్లో, ఇదివరకు ఉన్న కాటేజెస్కి ఏంటంటే లాకర్స్ ఒక్క హాల్లోనే చాలా ఉండేవి విపరీతంగా. ఇప్పుడు మీకు అసలు అన్ని లేవు. చాలా ఒక్కొక్క హాల్లో ఎంతమంది అయితే అక్కడ ఉండగలుగుతారో అన్ని లాకర్స్ ఉన్నాయి, చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి. మీరు ఆ కౌంటర్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు అక్కడ లాకర్ తీసుకున్న తర్వాత ఆ స్లిప్ తీసేసి ఆ స్లిప్ తీసుకొని వచ్చి ఈ యొక్క హాల్లో మీకు ఇక్కడ 1 పర్సన్ ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ మీరు చూపించి మీరు ఇక్కడ తాళాలు అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇంకో ఫేసింగ్ అండి. నేను అంటే 2 రోడ్స్ ఫేసింగ్ అని చెప్పాను కదా, ఇటు సైడ్ వచ్చి ఈ రోడ్ నుంచి ఇది ఫేసింగ్ అనమాట. అది చాలా పెద్దది కాటేజీ. మీకు ఫ్రెష్ అప్ అవడానికి కానీ త్వరగా దర్శనంకి వెళ్ళటానికి కానీ అంటే మనకు టైం అయిపోతుందని ఆ కంగారు లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ రూమ్ తీసుకొని వచ్చే లోపల మీరు ఈ లాకర్స్ తీసుకొని ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది తెలియక ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర చాలాసేపు వెయిట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అలాగే మేము ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ మేము చూపిస్తున్నాము. ప్లీజ్ మీరు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి, ఒక లైక్ అయితే ఈ వీడియోకి మీరు లైక్ అయితే ఇవ్వండి. అలాగే కంపల్సరీగా ఈ ఇన్ఫర్మేషన్ని ఒక నలుగురికి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. అలాగే మన ఛానల్లో ఈ తిరుమల వచ్చినప్పుడు అందరూ స్వామివారి దర్శనం చేసుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఆకాశగంగా పాప వినాశనం ఈ వరకు దర్శించుకొని వెళ్తుంటారు. కానీ మనం తిరుమలలో దర్శించుకోవాల్సిందైతే ముఖ్యంగా చాలా ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి చెల్లెలు అయినటువంటి బాటగంగమ్మ తల్లి టెంపుల్ మనకి వరా నరసింహస్వామి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 300-400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఆ యొక్క వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే ధర్మగిరి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి మన స్వామివారి టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.